హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సామాన్యులు చిన్న అయినా పెద్దయినా వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా కూడా అది ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ అయినా గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ అయినా ఆర్ పర్సనల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయినా కూడా పెట్రోల్ ఎంత ఇంపార్టెంటో మనందరికి తెలుసు. పెట్రోల్ రేట్లు పెరిగితే మనం ప్రయాణించే దూరం పెరిగితే ఆ ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ వారు ట్రాన్స్పోర్ట్ చేసే గూడ్స్ పైన రేట్లు పెంచుతాయి. ఆ గూడ్స్ పైన రేట్లు పెరిగితే ఆ భారం తిరిగి సామాన్యుడి మీదే పడుతుంది. ఇది ఒక సైకిల్లో లూప్ లాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే పెట్రోల్ రేట్లు అధికంగా ఉన్నాయో ఆ రాష్ట్రం దివాలా తీసే దిశగా పోతుందనేది వాస్తవం అన్నమాట. ఎందుకంటే సామాన్యుడు డబ్బులు ఎక్కువ కట్టాలి. కొనుక్కునే కూరగాయలు, నిత్యావసర వస్తువులు, ఏ గూడ్స్ అయినా షర్ట్ కొన్నా, ప్యాంట్ కొన్నా, ఏవి కొన్నా కూడా నీకు ట్రాన్స్పోర్టేషన్‌కి కాస్ట్ పెరిగింది కాబట్టి, ఆ కాస్ట్‌కి సంబంధించిన కాస్ట్ మీరు కొనే బట్టల పైన కానీ, జ్యువెల్లరీ పైన కానీ, మీరు కొనే ప్రతి ఒక్క ఐటెమ్ పైన ఆ కాస్ట్ రిప్లికా అవుతుంది కాబట్టి, అప్పుడు ప్రతి ఒక్క వస్తువు పైన రేటు పెరగడానికి మూల కారణం ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్రోల్ చార్జెస్. దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అత్యంత ఖరీదైన పెట్రోలు అమ్ముతూ ఉన్నారు. ఏ ఆ పెట్రోల్‌లో ఏం కలిపారు? బంగారం ఏమైనా కలిపారా? వేరే రాష్ట్రానికి, మన రాష్ట్రానికి పెట్రోల్‌లో రూ. 2 నుంచి రూ. 10 చేంజెస్ ఎందుకొస్తూ ఉన్నాయి? పక్కనే ఉన్న తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్‌కి కూడా దగ్గర దగ్గర రూ. 4 తేడా ఉంది కదా! ఎందుకంత తేడా ఉంది? అంటే కేవలం అధికారులు తమ జేబులు నింపుకోవడం కోసం పెట్రోల్ రేట్లని అలాగే ఉంచి మేనేజ్ చేస్తుంది. నిజం చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు పెంచమన్నారు. కానీ కరెంటు బిల్లులు 18 వేల కోట్లు పెంచి ముక్కు పిండి మరీ వసూలు చేసేసారు. లేదంటే కరెంటు కనెక్షన్స్ కట్ చేసేసారు. సింగిల్ ఇల్లు అయినా, డూప్లెక్స్లు అయినా, మల్టీప్లెక్స్లు అయినా ఏవైనా కూడా. ఆ విధంగా సామాన్యుని నడ్డి విరిచి పక్కన పడేశారు. ఇప్పుడు పెట్రోల్ పైన చూసుకుంటే లోకేష్ ఆటో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి అక్కడ కొట్టించుకొస్తున్నావు తమ్ముడు, కర్ణాటకలో కొట్టించుకొస్తున్నావు, ఎందుకు 10 రూపాయలు తక్కువ? అబ్బా తెలివైనడు తమ్ముడు, వస్తుంది పెట్రోల్ బిల్ తగ్గుతే అని సొల్లు కబుర్లు సొల్లు చెప్పాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు లోకేష్? నిన్న కాక మొన్న ఒక కామెడీ చేశాడు. నేను చూసి నవ్వలేక చచ్చాను. వచ్చిన 9 నెలల్లోనే అన్ని హామీలు ఇచ్చి ప్రజల్ని సంక్షేమంలో ముంచెత్తుతున్నావు అని మాట్లాడుతున్నాడు. అబ్బా మళ్ళీ ఎవరితోనో ఒక ఫేక్ ప్రచారం. ఒక అమ్మాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు, మళ్ళీ ఇప్పుడైతే ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింది, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మాకు చాలా బాగుందని ఒక ఫేక్ స్టోరీ. ఎందుకు ఇటువంటి దరిద్రాలు చేస్తున్నారంటే నాకు అర్థం కావట్లా. చేసే దమ్ము లేదు, కళ్ళెదుట ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అయినా కూడా ఒక నాయకుడు వేదికెక్కి సత్య దూరంగా మాట్లాడుతూ ఉంటే దానికి క్లాప్స్ కొట్టేసి వాహ్వా వాహ్వా అంటున్నారు. ఇప్పుడు రోజుకి పెట్రోల్ పైన కూటమి గవర్నమెంట్కి దగ్గర దగ్గర 6,000 కోట్లు వస్తున్నాయి. అయినా కూడా దాన్ని ఇంకా పెంచుకుంటూ ముందుకెళ్తూ గతంలో ఎలక్షన్స్ ముందు వచ్చిన హామీలు మాత్రం తొంగులో తొక్కుతూ ఉన్నా కూడా ప్రజలకు ఏం పడతలే. అదే అర్థం కావట్లేదు. అరే మీ డబ్బును దోచుకుంటున్నారు, కోటాను కోట్లు ట్యాక్స్ రూపంలో మీ దగ్గర నుంచి లాక్కుంటున్నారు. రోడ్ ట్యాక్స్ కడుతున్నారు, ఇంటి ట్యాక్స్ కడుతున్నారు, చెత్త ట్యాక్స్ కడుతున్నారు, జిఎస్టీ తింటే కడుతున్నారు, తుమ్మిదే కడుతున్నారు, పెన్ను కొంటే కడుతున్నారు, కారు కొంటే కడుతున్నారు, పిల్లల బుక్స్ పైన 18%, పిల్లల చదువుల పైన 18%, ఇన్ని ట్యాక్సులు కడుతున్నా మీకు మళ్ళీ పెట్రోల్ పైన ట్యాక్సులు. ఈ పెట్రోల్ రేట్ ఇంత పెరిగిపోతూ ఉంది, దేశంలో అందరికన్నా మందే ఎక్కువ ఉంది, ఎందుకని అడిగే దమ్ము ధైర్యం ఎవరికి లేదా అంటే నా భలే ఆశ్చర్యం వేస్తుంది. సో ఓవరాల్ గా ఒక విషయం చెప్పాలంటే ఈ పెట్రోల్ ధరల గురించి బాధేస్తుంది, కానీ తప్పదు. మీకు కూడా ఒక విషయం నేను చెప్పాలి. ఒక ఆర్టికల్ చూస్తూ ఉన్నా, దాంట్లో కర్ణాటక వెళ్ళొస్తున్న పెట్రోల్ డీజిల్ ధరలపై గొగ్గోలు పెట్టిన నారా లోకేష్, కూటమి సర్కారు అధికారంలోకి వచ్చే 10 నెలలు అవుతున్నా ఎందుకు తగ్గించడం లేదు, మేము కర్ణాటక వెళ్ళి పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేయాల్సి వస్తుంది, అక్కడికి ఇక్కడికి ధరల్లో చాలా వ్యత్యాసం ఉందంటూ ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అదేవిధంగా ఒక వ్యక్తి ఏమన్నా ఏపీలో లీటర్ పెట్రోల్ సుమారు 110 ఉంటే అదే కర్ణాటకలో 104 రూపాయలు మాత్రమే. ఏపీ కంటే కర్ణాటక ఒక 6 రూపాయలు తక్కువ. ఏం చేస్తున్నారు మీరు?
పక్కనున్న కర్ణాటకలో తక్కువ, అదే అనుకుని ఉన్న తెలంగాణలో తక్కువ, దానికి మళ్ళీ ఆడుకుని ఉన్న తమిళనాడులో కూడా తక్కువ. మరి ఇంత తక్కువ ఉన్నప్పుడు మరి మా పైన ఎందుకు ఇంత భారం? మేమేం తప్పు చేసాం? సింపుల్ కొన్ని రాష్ట్రాలు ఆనుకుని ఉన్న రాష్ట్రాలు చెప్తున్నా. తెలంగాణ 96 రూపాయలు, కేరళ 95 రూపాయలు 79 పైసలు, యానాం 86 రూపాయలు, ఇది కేంద్రపాలిత ప్రాంతం, పక్కన పెట్టేద్దాం. కర్ణాటక 89 రూపాయలే, ఒడిశా 93 రూపాయలు, తమిళనాడు 93 రూపాయలు, ఆంధ్రప్రదేశ్ 98 రూపాయలు. ఏంది ఇది? మాకేం అర్థం కావట్లేదు. బ్రతకాలా సావాలా? సామాన్యుడు నడ్డి విరవడం అంటే ఇది కాదా? ఏం పీకుతున్నారు? 10 నెలల్లో మీరు తగ్గిస్తా అని చెప్పి కూడా దానిపైన చర్యలు ఎందుకు తీసుకోరు? అయినా మీరు ఏం చెప్పి ఏం చేశారులే గాని ప్రజలకు అంతా చూస్తున్నారు కదా. చూద్దాం. ప్రజలారా ఆలోచించండి, బుర్ర పెట్టండి. మీ జీవితాలు సంకనాగిపోతున్నాయి, మేము మీకు చెప్తూ ఉన్నాం, కానీ మీరు దాన్ని పట్టించుకోవట్లేదు. చివరికి అస్సాం అంతా అస్సామే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.